Good morning everybody. Welcome to Study Smart Inter. I am R. Krishna Hitasvi. ఈరోజు మన టాపిక్ లెడ్జర్. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ను రికార్డ్ చేసే సెకండ్ ప్లేస్ ఏది అంటే లెడ్జర్. ఫస్ట్ మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ను జర్నల్లో రికార్డ్ చేస్తాం, తర్వాత వాటినే మనం లెడ్జర్లో రికార్డ్ చేస్తాం. లెడ్జర్ని బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ, బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ, ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు. అలా ఎందుకు అంటారు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ను రికార్డ్ చేసే ఇంపార్టెంట్ ప్లేస్ ఏది అంటే అది లెడ్జర్. సో దాన్ని అలా ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు. అసలు జర్నల్కి లెడ్జర్కి డిఫరెన్స్ ఏమి? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ని చూడాలి. మీరు మీ ఇంటికి గ్రాసరీస్ అంటే సరుకులు కొనుక్కొని తెచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ తర్వాత వేటిని దాని ప్లేస్లో సర్ది పెడతారు. అంటే ఏమన్నా పప్పులు కూరగాయలు అలాంటివి తెచ్చింటే కిచెన్లో పెడతారు. అలాగే సర్ఫ్ పౌడర్, డిటర్జెంట్స్ అలాంటివి తెచ్చింటే లాండ్రీ స్పేస్లో పెడతారు. అలా వాటిని మళ్ళీ మీరు రీఆర్గనైజ్ చేస్తారు ఒకసారి తెచ్చిన తర్వాత. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. జర్నల్లో మనం అన్ని రకాల ట్రాన్సాక్షన్ని కలిపి క్రోనలాజికల్ ఆర్డర్లో రాస్తున్నాం. అంటే మనం షాపింగ్ చేసి అన్ని సరుకులు తెచ్చినట్టు అన్నీ కలిపి రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం మనము? వేటి అంటే ఇప్పుడు వేటిని వాటి అకౌంట్స్లో సపరేట్గా చూపిస్తాం. ఏ ట్రాన్సాక్షన్ని వాటి అకౌంట్స్లో సపరేట్గా చూపిస్తాం. లెడ్జర్లో రీఆర్గనైజ్ చేస్తాం. ఎలాగైతే మనం సరుకుల్ని రీఆర్గనైజ్ చేస్తామో తెచ్చుకున్న తర్వాత, ఇక్కడ కూడా లెడ్జర్లో ట్రాన్సాక్షన్స్ని రీఆర్గనైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి సంబంధించినవి కానీ లేదంటే ఒక ఆస్తికి సంబంధించినవి కానీ అలాంటివన్నీ ఒకే అకౌంట్లో చూపిస్తాం లెడ్జర్లో. అక్కడ ఏం జరుగుతుంది మనకి జర్నల్లో అంటే అన్నీ కలిసి రాస్తాం. అన్నీ కలిపి ఒక రోజుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి రాస్తాం క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం. అంతేగాని దాంట్లో సపరేట్గా రాయం. అంటే ఒక అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక చోట రాయం. కానీ ఇక్కడ ఒక అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే చోట చూపిస్తాం. కాబట్టి దీన్ని రీఆర్గనైజ్ చేయడం అన్నట్టు అనుకోవచ్చు. రీఆర్గనైజ్ చేయడానికి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరు జర్నల్ చూసినట్లయితే జర్నల్లో మనకి క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చాలా కనపడతాయి. క్యాష్ ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా కనపడతాయి జర్నల్లో మనకి. అది కూడా ఒకే చోట ఉండవు. అవన్నీ వేరు చోట్ల మనకి క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కనపడతాయి. వాటినే మనం ఏం చేస్తాము? లెడ్జర్కి వచ్చేటప్పటికి క్యాష్ అకౌంట్ అని సపరేట్ అకౌంట్ తయారు చేసి క్యాష్కి సంబంధించి అందులో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీట్గా పోస్ట్ చేస్తామన్నమాట. దాంతో ఏమవుతుంది? మనకు ఒకే చోట క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కనపడతాయి. తర్వాత క్యాష్ మనతో ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇలా మనకు ఎప్పటికప్పుడు మనతో క్యాష్ ఎంత ఉంది, వాటిని ఎలా మనము ఖర్చు చేస్తున్నాము, ఏవేవి కొంటున్నాము అలాంటివన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. ఇలాగే మనం బ్యాంకుకి సంబంధించి, తర్వాత మనం పర్చేస్ చేస్తే పర్చేస్కి సంబంధించి, మనం సేల్ చేసిన దానికి సంబంధించి సేల్స్ అని, తర్వాత మనం వేరు పర్సన్స్కి సంబంధించి ఒకవేళ మనం క్రెడిట్కి ఏమన్నా ఇస్తుంటే లేదంటే క్రెడిట్కి ఏమన్నా కొంటుంటే ఆ పర్సన్కి సంబంధించి లేదంటే ఆ బిజినెస్కి సంబంధించి సపరేట్ అకౌంట్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ లెడ్జర్లో. ఓకే, మీరు లెడ్జర్ని బాగా చేయాలి అనుకుంటే, బాగా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు జర్నల్ బాగా వచ్చి ఉండాలి. సో నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఫస్ట్ జర్నల్ క్లాస్ చూడండి. నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. తర్వాత ఇక్కడికి రండి. సో మీకు అప్పుడు ఏమవుతుంది అంటే మీకు బాగా క్లారిటీ వస్తుంది ఈ టాపిక్ మీద, లేదంటే మీకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు లెడ్జర్ ప్రొఫార్మా చూద్దాము. లెడ్జర్కి ఇలా 8 ఇన్నర్ కాలమ్స్ అనేవి ఉంటాయి. నేను మీకు అకౌంట్ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తున్నట్లయితే మీకు అకౌంట్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ సైడ్, ఇంకోటి క్రెడిట్ సైడ్ అని చెప్పి. అదే ఇక్కడ లెడ్జర్లో వస్తుందన్నమాట. లెడ్జర్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ సైడ్, ఒకటి క్రెడిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్ని మనం డెబిట్ సైడ్ అని అంటాము.
రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం క్రెడిట్ సైడ్ అని అంటాము. ప్రతి డెబిట్ సైడ్లో కూడా క్రెడిట్ సైడ్లో కూడా 4 కాలమ్స్ అనేవి వస్తాయి. ఆ ఓవరాల్గా రెండు సైడ్లు కలిపి మనకి 8 ఇన్నర్ కాలమ్స్ అనేవి లెడ్జర్లో ఉంటాయి. అవేవో చూద్దాం. చూడండి, ఫస్ట్ డేట్ కాలం అనేది వస్తుంది లెడ్జర్లో. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏ డేట్లో జరిగిందో ఆ డేట్ని మెన్షన్ చేస్తాం. ఇక్కడ పర్టికులర్స్ కాలం, సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం వస్తుంది. పర్టికులర్స్ కాలంలో ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో అది చూపిస్తాం. జేఎఫ్ జర్నల్ ఫోలియో. మనం జర్నల్ చదివేటప్పుడు లెడ్జర్ ఫోలియో అని ఒక కాలంని చూపించాం అక్కడ. లెడ్జర్ ఫోలియో ఏం చెప్తుంది? లెడ్జర్ ఫోలియో ఆ ట్రాన్సాక్షన్ లెడ్జర్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది అనేది చెప్తుంది. అలాగే జర్నల్ ఫోలియో కూడా లెడ్జర్కి ఏం చెప్తుంది అంటే ఈ ట్రాన్సాక్షన్ జర్నల్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది అనేది చెప్తుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్లో మనం ఏమి రాయము, దీన్ని బ్లాంక్గానే వదిలేయాలి. తర్వాత అమౌంట్ కాలంలో మనం అమౌంట్ చూపిస్తాం. ఆ ట్రాన్సాక్షన్లో ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తాం. తర్వాత మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా ఇవే 4 కాలమ్స్ అనేవి వస్తాయి. చూడండి, మళ్ళీ డేట్ కాలం, తర్వాత పర్టికులర్స్ కాలం, మళ్ళీ జర్నల్ ఫోలియో జేఎఫ్, తర్వాత అమౌంట్ కాలం. ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ని మీరు డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తున్నట్టయితే ముందర 2 అనేది ప్రిఫిక్స్ రాయాలి. అదే క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేస్తున్నట్లయితే బై అనే ప్రిఫిక్స్ రాయాలి. ఓకే, ఈరోజు మన క్లాస్లో మనం లెడ్జర్కి సంబంధించిన బేసిక్స్ అలాగే లెడ్జర్ ప్రొఫార్మాని నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం లెడ్జర్ ప్రాబ్లమ్స్ని చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.